ఆగ్నేధ్రుడు అతని భార్య పూర్వచిత్తికి పెద్ద కొడుకు నాభి. ఈ నాభికి భార్య పేరు మేరుదేవి. ఈ నాభికి మేరుదేవికి ఎన్నాళ్ళైనా సంతానం కలగలేదు. అప్పుడు నాభి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మంత్రాన్ని విడవకుండా జపం చేశాడు. ఆ తపస్సుకు ఫలించి విష్ణుమూర్తి ఆ, బంగారం రంగులో గరుత్మంతుడి మీద ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ నాభి ఆ, దేవుణ్ణి చూసి అలా ఉండిపోయాడు. ఎన్నో రకాలుగా కీర్తించాడు. ఆ, అతని శిరస్సుని, నాభి శిరస్సుని అంటే తలని విష్ణుమూర్తి పాదాల మీద పెట్టి అలా స్తుతిస్తూనే ఉండిపోయాడు. ఏం కోరికలు కోరలేదు. కొడుకు కావాలని అనుకుని తపస్సు చేశాడు. కానీ కొడుకుని అడగలేదు. అంతటి దేవుడు ప్రత్యక్షమైతే కొడుకుని అడగడమా అని అలా ఉండిపోయాడు. కానీ ఆ ఋత్వికులందరూ ఆ, విష్ణుమూర్తితో అన్నారు, కొడుకు కోసం తపస్సు చేశాడు, నీ వంటి కొడుకు ప్రసాదించు వాసుదేవ అని చెప్పి ఋత్వికులు అడిగారు. నా వంటి కొడుకు నేనే తప్ప ఇంకోళ్ళు ఈ ఈ ప్రపంచంలో ఇంకొకళ్ళు లేరు, నాకు సాటి నేనే. అందుకే నేను 2 కళ్ళలతో ఈ నాభికి పుడతాను అని చెప్తాడు. అప్పుడు సరే అంటారు. విష్ణుమూర్తి మాయమైపోతాడు. నాభికి పుడతాడు విష్ణుమూర్తి. ఆ వృషభుడు అని పేరు పెడతారు. ఈ వృషభుడు ధ్యానం చేసుకుంటే రాజ్యంలో ఎవరు వ్యవసాయం చేయకుండానే పంటలు వచ్చేవి, పిండి వంటలు వచ్చేవి, బట్టలు వచ్చేవి, వెండి బంగారం వస్తువులు వచ్చేవి, అన్నీ వచ్చేసేవి. నేను ధ్యానం చేస్తుంటే ఎవరు ఏ పని చేయకుండానే అలా ఉండేది వృషభుడి కాలంలో. ఇలా జరుగుతుంటే ఇంద్రుడు అసూయపడ్డాడు, ఏంటిది ఇలా జరుగుతుంది అని. అప్పుడు ఈ భూమి మీద ఉన్నవన్నీ విత్తనాలు, పొలాలు ఏమీ లేకుండా చేసేసాడు. 100 ఏళ్ళు వర్షం పడకుండా చేశాడు. అప్పుడు వృషభుడు మళ్ళీ కుంభవృష్టి కురిసేలాగా చేశాడు. మళ్ళీ మొక్కలు వచ్చినాయి, అడవులు వచ్చినాయి, ప్రకృతి బాగుంది. అప్పుడు ఇంద్రుడు ఈయన ఎవరా అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఆయన విష్ణుమూర్తి 2 కళ్ళలతో పుట్టాడు వృషభదేవుడు, ఆయనతో పెట్టుకోకు అని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి వృషభదేవుడి దగ్గరికి క్షమాపణ చెప్పుకుంటాడు.